ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. ఈరోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ధ్యానించుకుందాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయం అనేది మన శుద్ధిగా ఉన్నప్పుడు మనమంట దేవుని చూస్తామంటే హృదయం అనేది ఎలా శుద్ధిగా అవుతుందంటే ప్రభునామాన్ని మనం నమ్మి మరి దేవుడి యొక్క రక్తంలో మనం కడగబడినప్పుడు మారు మనసు పొంది రక్షణ తీసుకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు మరి మనము శుద్ధీకరించబడుతూ ఉంటాము. హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు మనం చూస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి పరిసయ్యులు శాస్త్రులు వచ్చి యేసుప్రభుల వారిని మరి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన ఆచారాలను తప్పుగా చేస్తున్నారు ప్రభా, ఇదేంటిదని వాళ్ళు ప్రశ్నించినప్పుడు దేవుడు అంటాడు, వంశపారంపర్యంగా వచ్చిన ఆచారం అనేది మనుషులు పెట్టినవి, వాళ్ళు మరి పైకి మాత్రం భక్తి చేస్తారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంటుంది, అది వాళ్ళు పెట్టుకునేవి అవి నాకు ఇష్టమైనవి కాదు అది అని దేవుడు అని చెప్పడం జరుగుతుంది. దానికే వాళ్ళు పరిశీలు సర్దుకేలు ఏం చేస్తారంటే మొహం చిన్నబుచ్చుకుంటారు. దేవుడు ఏం చెప్తాడంటే హృదయం అనేది శుద్ధిగా ఉంచుకోవాలి, చేతులు కడుక్కోవడము, నామకార్థంగా భక్తి చేయడము, పై ఆచారాలు పాటించుకుంటూ పోతే దేవుని మనం మోసపుచ్చలేము. మన హృదయం అంతరంగంలో ఎరిగిన దేవుడు హృదయం వ్యాధి గలదని, ఘోరమైన కపటమైన వ్యాధి గలదని దేవుడికి తెలుసు. కాబట్టి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి పై భక్తులు నామకార్థంగా మనం చేసుకుంటూ ఆచారాలు పద్ధతులు చేసుకుంటూ వెళ్తే దేవుడు సహించే దేవుడు కాదు. కాబట్టి వాళ్ళకి చెప్తాడు, అలాంటివి నేను సహించను, అవి నాకు అంగీకార యోగ్యమైనవి కాదు అని చెప్పడం జరుగుతుంది. మరి ఏం చెప్తాడంటే మనము మన కడుపులోకి మన నోటి ద్వారా తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మనము అపవిత్రం కాము, కానీ ఏదైతే మనం నోటి ద్వారా బయటికి పలుకుతామో అవి మాత్రమే అపవిత్రం అవుతాయని దేవుడు చెప్పడం స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అబద్ధ సాక్ష్యాలు కానీ, ఇంకా అబద్ధాలు కానీ, దొంగతనము కానీ, ఇంకా చెడు లక్షణాలన్నీ, మరి మన చెడు తలంపులు కానీ, ఇవన్నీ ఏంటి అంటే అపవిత్రం, హృదయం నుంచి వచ్చే అపవిత్రమైన కార్యక్రమాలు. వీటిని దేవుడు అసహించుకుంటున్నాడు. కాబట్టి వీటిని మనము మన జీవితంలో లేకుండా మనం ప్రభు యొక్క పాదాల దగ్గర మనము వీటిని తొలగించుకోవాలి. ఇవి దేవుడికి ఇష్టమైనవి కాదు. భక్తి అంటే ఏంటి? అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, అబద్ధం ఆడకుండా, దొంగతనాలు చేయకుండా ఉండడము, ఇవన్నీ దేవుడికి ఇష్టమైన భక్తి. ఇలా మన హృదయాన్ని శుద్ధీకరించుకొని దేవుడిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకి ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలుగుతాము. హృదయ శుద్ధి గలవారంట రాజు స్నేహితులు అవుతారంట. రాజు అంటే ఎవరు? మరి ప్రభుల వారే. దేవుడిని మనం శుద్ధిగా బ్రతికినప్పుడు మన దినదినము మన జీవితంలో మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. దేవుడు స్నేహితుడిగా అయినప్పుడు మన జీవితంలో ఏ కొరత ఏది ఉండదు. ఆయన మన ప్రతి పరిస్థితి నుంచి, మరి ఎలాంటి పరిస్థితి క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా మనం కాపాడగల సమర్థుడు. కాబట్టి మనము భక్తి చేసి శక్తి కలిగి భక్తి చేయాలి. అంతేకాకుండా శక్తి లేకుండా భక్తి చేసి మన ప్రమాదంలో పడి మరి మన భక్తి జీవితంలో నష్టం తెచ్చుకొని దేవుని దూషించే బిడ్డలుగా మనం ఉండకూడదు. భక్తిలో శక్తి కలిగి చేసినప్పుడు మనం దేవుడు ఏదైతే మరి స్నేహితులుగా అయినప్పుడు మనం ఏదైనా మనం ఏదైనా మన జీవిత యాత్రలో ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఆయన కాపాడుతాడు. అంతేకాకుండా మనని ఆయన ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలుగుతాము. కళల ద్వారా, దర్శనాల ద్వారా, అన్నిటి ద్వారా దేవుడు మాట్లాడడం అనేది జరుగుతుంది. అందుకే దేవుడి బిడ్డలైన వాక్యం చేస్తున్న దేవుడి బిడ్డలారా, మీరు నామకార్థ ఆచారాల వెంబడి పోకుండా వాటిని పాటించకుండా అవి దేవుడు లక్ష్య పెట్టడు. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టేది హృదయాంతరంగాన్ని. కాబట్టి హృదయాన్ని మీరు ఆయన రక్తంలో కడుక్కొని హృదయాన్ని దినదినము ఎదగాలని, ఈ వాక్యము మీ వినికిడిలో దీవించబడాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్.